ఫోరం అధ్యక్షులు అందరూ దయచేసి రావాలి, ఏమనుకోవద్దు, తొందరగా రావాలి, అందరూ సమీపంగా రావాలి. మరి అందరికీ ఇక్కడ కుర్చీలను ఏర్పాటు చేయడం జరిగింది సభా వేదిక పైన. ఎవరు కూడా పిలిచినటువంటి వాళ్ళు శ్రీకాంత్ పటేల్ గారి అశోక్ గౌడ్ అని నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ మర్పల్లి అధ్యక్షుడిగా నియమించబడినాను. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టం మరియు నిబంధనల ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మర్పల్లి అభివృద్ధికై రైతుల శ్రేయస్సుకై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మధుగు రామేశ్వరం నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ మర్పల్లి ఉపాధ్యక్షుడిగా నియమించబడినాను. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టము మరియు నిబంధనల ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ మర్పల్లి అభివృద్ధికై రైతుల శ్రేయస్సుకై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దయచేసి చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, సర్పంచుల సంఘం అధ్యక్షులు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు, వేదిక మీద చాలా మంది ఉన్నారు. నాయకులతో పాటు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా ఉన్నారు. వేలాదిగా తరలి వచ్చినటువంటి బంట్వారం, మర్పల్లి, మోమిన్పేట్ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ స్వాగతం, సుస్వాగతం పలుకుతూ గద్వాల్ లోపల ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది కాబట్టి అన్నగారు ఒకరు శ్రీకాంత్ గౌడ్ గారు చైర్మన్, వైస్ చైర్మన్ పరమేష్ గారు, రామేశ్వర్ గారు, జెడ్పీసీ మధుకర్ గారు, ఎంపీపీ లలిత రమేష్ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ గారు, ఎంపీపీ మోమిన్పేట్ వసంత వెంకట్ గారు, వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి గారు, మిగతా జెడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, మాజీ చైర్మన్లు, నవపేట్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ గారు, ఇంకా ఇక్కడ వచ్చినటువంటి యువత నాయకులకు, మైనార్టీ సోదరులకు, వికారాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులకు, పాత్రికేయ సోదరులు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఒకప్పుడు మార్కెట్ చైర్మన్లు అంటే రిజర్వేషన్ లేకుండా ఇష్టానుసారంగా ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మార్కెట్ కమిటీలలో కూడా రిజర్వేషన్ ఉండాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఉమెన్ రిజర్వేషన్తో పాటు అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసినందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతోమంది అన్ని వర్గాల వాళ్ళకు కూడా మార్కెట్ కమిటీలో ఆ రిజర్వేషన్ ప్రకారం పొందుతా ఉంది. ఒకప్పుడు నేను వికారాబాద్లో ఇక్కడ కమిషనర్గా పనిచేసినప్పుడు చాలామంది ఎంతోమంది నాయకులను ఈ ప్రాంతాన్ని కూడా అప్పుడు చూసినాను. కానీ అప్పటికి ఇప్పుడు చూస్తే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చాలా సందర్భాలు వచ్చినాం. తెలంగాణ వస్తే నక్సలైట్ రాజ్యం వస్తుందని, హిందూ ముస్లింలో కొట్లాటలైపోయాయని, తెలంగాణ వస్తే భూములు మొత్తం పడిపోతాయని అన్నారు. హైదరాబాద్ పక్కపక్కన ఉండే ఫామ్ హౌస్, కానీ ఇప్పుడు చూస్తే మన మోమిన్పేట వరకు, మరిపల్లి వరకు కూడా ఎక్కడ చూసినా కూడా భూములు ఆకాశానికి వెళ్ళిపోయింది. కోర్టు ఎవరు మాట్లాడినా 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు. మరి ఈ భూముల ధరలు ఎందుకు జరిగినాయి? ఒక భరోసా, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు హైదరాబాద్ అనేది విస్తరించకపోతుంది, అనేక రకాల సంస్థలు వస్తున్నాయి, అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. కనుకనే దేశంలో ఎక్కడ లేనటువంటి రేట్లు ఇవాళ మరిపల్లి వరకు వచ్చింది. ఎవరి కళలు కూడా ఊహించలే. చాలామంది అప్పుడు భూములు అమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు, అయ్యో ఎంత పని చేస్తున్నారని చెప్పి. గజాల్లో మిగిలిపోయిన వాళ్ళు సరే ఇదైనా మిగిలిపోయిందని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి లాభం జరిగింది, ప్రతి వ్యక్తికి. ఇలా చాలామంది
వాళ్ళ రాజకీయ అవసరాల గురించి ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు. అసలు వాళ్ళ కుటుంబంలో లబ్ధి పొందలేదా, అసలు వాళ్ళకేమైనా లబ్ధి రాలేదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రైతు బంధు రాలేదా, రైతు బీమా రాలేదా, వాళ్ళ కుటుంబ సభ్యులకు మరి ఏమి రాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం తక్కువైంది, రాకముందు ఏముండే, వచ్చిన తర్వాత ఏం తక్కువైంది. ఇలా జాతీయ పార్టీ నాయకులు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఇష్టానుసారంగా వాళ్ళ పరిపాలించిన రాష్ట్రంలో అసలు మార్కెట్లన్నీ ఖాళీ ఉన్నాయి, పంటలు లేవు, కరెంటు లేదు. ఇలా చాలామంది వ్యవసాయ కుటుంబాలు వచ్చారు. ఈ భారతదేశంలో ఉచిత కరెంట్ ఇచ్చేది ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే, ఎక్కడ లేదు. పక్కన కర్ణాటక రాష్ట్రం ఉంది, బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో. ఆ బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో రైతు బంధు ఉందా, రైతు బీమా ఉందా, కరెంట్ ఉందా, కళ్యాణ లక్ష్మి ఉందా? మరి ఇలాంటి పరిపాలన ఉందో ఒకసారి చూసుకోండి. గుడి పేరు మీద మతాలు చుచ్చిపెట్టి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తా ఉన్నారు. వారికి మతం ఫీలింగ్, కులం ఫీలింగ్ తప్ప ఏం లేదు. మళ్ళీ ఆ కులానికి ఏమైనా చేస్తానంటే లేదు, ఆ మతానికి ఏం చేస్తాను లేదు. 70 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ రాష్ట్రం కేవలం ఆ పునాదుల మీదనే నిర్మించబడ్డది. కానీ ఇవాళ నిజమైన తెలంగాణ అనేది టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉంది. లబ్ధి పొందని నాయకుడు, లబ్ధి పొందని వ్యక్తి, లబ్ధి పొందని కుటుంబం ఎక్కడ లేదు. అడ్వకేట్లను చూసుకున్నా, జర్నలిస్టులను చూసుకున్నా, ఉద్యోగులను చూసుకున్నా, రైతులను చూసుకున్నా, అన్ని కులాలను చూసుకున్నా, ఒక కులము అనే ప్రాతిపదిక కాకుండా తెలంగాణ మొత్తమే అభివృద్ధి కావాలని లక్ష్యంతో గల ముందుకు పోతా ఉంది. ఏ మార్కెట్లు చూసినా ఈ మధ్య కాలంలో ఎక్కడ పోయినా కానీ మా మార్కెట్ సరిపోవట్లేదు, ఇంకో మార్కెట్ కావాలి, ఒడ్లు సరిపోవట్లేదు, అరవట్టుకులు సరిపోవట్లేదు అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంది. రైతులు కనుక మీరందరూ కూడా, రైతు ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన డైరెక్టర్లు కానీ, చైర్మన్ కానీ, మీరు ఓన్లీ మార్కెట్ పరిమితం కాకుండా రైతు సమన్వయ సమితి అధ్యక్షులతో, రైతు సంఘాలతో, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో అనుసంధానం చేసుకొని రైతుల కష్టాలను తీర్చడానికి ఒక మోడల్ రైతు ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది. రైతు బజార్లు చేయాల్సిన అవసరం ఉంది, మొబైల్ రైతు బజార్లు చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ కూడా కూరగాయలు ఎంతమంది తీసుకెళ్తా ఉంటారు, వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. నూతన వ్యవసాయ విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏ పంటలు పండిస్తే ధరలు ఎక్కువ వస్తాయి, ఈ దేశంలో అత్యధిక మార్కెట్ దేనికి ఉందని చెప్పి మరి వ్యవసాయ కుటుంబాలందరూ కూడా దాని వైపు మందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రెగ్యులర్గా ఆఫీస్కి వచ్చి పోవడం కాదు. ఒక మా పీరియడ్లో మేము ఇన్ని మార్పులు తీసుకొచ్చినాం, రైతులకు భోజనాలు పెట్టించినాం, మరి రైతు సమన్వయ సమితుల ద్వారా మీటింగ్లు పెట్టించినాం, రైతు బజార్లు ఏర్పాటు చేసినాం. ఇక్కడ నుంచి హైదరాబాద్కు పెద్ద పెద్ద కంపెనీలకు మాట్లాడి కూరగాయలు పంపించినాం, కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టించుకున్నాం అని చెప్పి మరి మీరు చేయాల్సిన అవసరం ఉంది. పిలిస్తే పలిచే నాయకుడు మీకు మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి 24 గంటలు ఎప్పుడు పిలిచినా మీ మంత్రి గారు మరి ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా ఆ జిల్లాలో ఎవరు పిలిచినా వచ్చి ఆమె తోచిన సాయం చేసేటువంటి నాయకురాలు మీకు ఉంది. మరి మేమందరం కూడా మీరు ఏ అవసరాలు ఉన్నా కూడా అందరం కూడా సమన్వయం చేసుకొని మరి మీకు అన్ని రకాలుగా మీకు అండదండలుగా ఉంటాం. ఈ దేశంలో కేసీఆర్ గారి లాంటి నాయకుడు కావాలని చెప్పి కర్ణాటకలో గొడవ జరుగుతూ ఉంది. తెలంగాణలో పథకాలు ఇస్తారా లేకపోతే మమ్మల్ని తెలంగాణ కలుపుతారా అని చెప్పి. అటు చూస్తే మహారాష్ట్రలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 200-300 గ్రామాలు తెలంగాణలో కలపండి, లేదనుకుంటే వచ్చే సంవత్సరం ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీకి నిలబెట్టి గెలిపించుకుంటామని చెప్పి మహారాష్ట్రలో అడుగుతూ ఉన్నారు, ఛత్తీస్గఢ్లో అడుగుతూ ఉన్నారు. ఎటు చూసినా దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ మాదిరిగా కావాలి, తెలంగాణ మాదిరిగా అభివృద్ధి కావాలి, తెలంగాణ మాదిరిగా అంతకుముందు చిమ్మ చీకట్లో ఉంటున్న వాళ్ళు 6 నెలల్లో 24 గంటలు కరెంట్ తెచ్చుకున్నారు. 2 సంవత్సరాల్లో ఇంటింటికి ఉచిత నీళ్లు తెచ్చుకొచ్చుకున్నారు. ప్రతి గ్రామం చూసినా కూడా మొత్తం అభివృద్ధి జరుగుతూ ఉంది. నిన్న కాక మొన్న ఈ భారతదేశంలో 10 గ్రామాలను ఎంపిక చేస్తే 10కి 10 గ్రామాలు ఉత్తమమైన గ్రామాలు తెలంగాణ గ్రామాలుగా సెలెక్ట్ చేయమంటే మనం ఏ స్థాయికి ఎదుగుతున్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక నాయకులు అనే వాళ్ళు ప్రజలలో ఉండాలి, ప్రజా సమస్యలు వినాలి. ప్రజా సమస్యలు వింటూనే చాలామందికి ఫోన్లు ఉన్నాయి, ఫోన్లు చూస్తూ ఎవడేం మాట్లాడుతున్నారని చూస్తారు. కానీ సంతోషంతోనే కాదు, వాడు మాట్లాడుతున్నాడని చూస్తారు. కానీ వాడేమనుకుంటాడు, ఇక నేను మాట్లాడిన మాటలకు ఇంత రేటింగ్ వచ్చిందని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటారు.
మన కార్యకర్తలు ఎప్పుడే కానీ దెబ్బకు దెబ్బ తీయాలి. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న మనల్ని అల్లకొల్లం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో కానీ బయట మాట్లాడితే కానీ ఎక్కడ కానీ తెలంగాణ మాదిరిగా మీరు పరిపాలించే రాష్ట్రంలో ఎక్కడుందో చెప్పరా అని చెప్పాల్సిన అవసరం ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా ద్వారా కూడా వాడు ఒక్కడిని పెడితే మనం 10 పెట్టాల్సిన అవసరం ఉంది. ఏ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ లేనటువంటి గ్రామం ఉంది, కళ్యాణలక్ష్మి తీసుకుని గ్రామం ఉంది, ఏ గ్రామంలో నీళ్ళు లేని గ్రామాల్లో చూడండి. ఇదే వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ కాన్స్టిట్యూన్సీలో కానీ మరి పక్కనే కృష్ణానది ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా కానీ నది పైన ఉన్న గ్రామాలకే నీళ్ళు ఉండకుండా మహబూబ్నగర్ టౌన్లోనే 14 రోజులకు నీళ్ళు వచ్చేది. తెలంగాణలో ఏ గ్రామం అన్నా చూడండి, ఏ పట్టణం అన్నా చూడండి, ఇలా ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా, మరి ముఖ్యంగా ఈ మరుపల్లి కానీ ఇంకా ముందున్నటువంటి గ్రామాలు కానీ భవిష్యత్తులో మీకు ఇంకా అభివృద్ధి అవుతాయి. ఎన్నో ఇండస్ట్రీస్, ఎన్నో ట్రిపుల్ వచ్చిన తర్వాత ఇంకా ఇవన్నీ కూడా విస్తరించకపోతాయి. కనుక మీరందరూ కూడా మనల్ని ఈ స్థాయికి ఇచ్చినటువంటి పార్టీ నాయకుని మర్చిపోకుండా ప్రజలలో ఉంటూ మరి మళ్ళీ అత్యధిక మెజార్టీతో భవిష్యత్తులో ఉండేటట్లు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. గ్రామాన మనం చేసే అభివృద్ధి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మార్కెట్ కమిటీలలో కూడా ఒక పెద్ద ఫ్లెక్సీతో ఏర్పాటు చేయాలి. ఎన్ని ఎకరాలు ఉన్నాయి, గతంలో వ్యవసాయ కుటుంబాలకు వచ్చేటివి ఏంటి, కరెంట్ ఎన్ని గంటలు ఉంటుండే, రైతు బంధు ఉండేనా, రైతు బీమా ఉండేనా, మరి ఏ రకమైనటువంటి వ్యవస్థ ఉండే, మరి ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నామో అని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో దేశమే కోరుకుంటుంది కేసీఆర్ గారు లాంటి నాయకుడు కావాలని. భారతదేశంలో ఎంతోమంది మేధావులు అరే ఈ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఏమైనా చేస్తాను వస్తే ఏం చేయలేదు, ఎలక్షన్ వచ్చే వరకు గుడి పేరు మీద రాజకీయం చేయడం తప్ప ఇక్కడ ఉన్నటువంటి యువతను బాగుపరచాలని ఉన్నటువంటి 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయట్లేదు. లాభాలతో నడుస్తున్న అన్ని కూడా ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నారు. ఇవాళ నమస్తే తెలంగాణ కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, ఎల్ఐసిని కూడా అమ్మదుపుతున్నారని. అమ్మదుపునప్పుడు ఏం చేస్తారు, షేర్ మార్కెట్ వాల్యూ అన్ని దింపి తక్కువ ధర చేసి వీళ్ళకి అప్పచెప్తారు అన్నమాట. లక్షల కోట్లతో లాభాలతో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ఆదానికి అంబానికి అమ్ముతా ఉన్నారు. దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది. మీరు చూడండి ఎవడా మొత్తం కూడా గుజరాత్ వాళ్ళు 11 లక్షల కోట్లు మాఫీ చేస్తారు, కానీ 1 లక్ష కోట్లు మనకి అని చెప్తారు. మనం వికారాబాద్కి ఏమని చెప్తారు, రంగారెడ్డి జిల్లాకి ఏమని చెప్తారు, మహబూబ్నగర్ జిల్లాకి ఏమని చెప్తారు. వాళ్ళ చూపు అంతా కూడా గుజరాత్ పైన మాత్రమే. ఎక్కడ ఎలక్షన్లు వస్తున్నాయంటే అక్కడ ఊళ్ళ మీద పడతారు. మొత్తం ఇతర రాష్ట్రాలు అందరూ ఆడి హోటళ్ళ కాడ అక్కడ ఇక్కడ డిస్కస్ చేస్తుంటారు. మీరు కూడా ఆలోచన చేయాలి, ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు డిస్కస్ చేస్తున్నాడు, అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఒక 20 సంవత్సరాలు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ పార్టీ 20 సంవత్సరాలు కలిసి ఉంటేనే మనం అందరం కూడా బాగుపడతాం. 7 సంవత్సరాల్లోనే ఎంతో అభివృద్ధి చెందినాం. మరి ఇంకా 20 సంవత్సరాలు ఉంటే ఏ స్థాయికి వస్తామో ఆలోచన చేసుకోవాలా. మరి గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డది, త్వరలోనే గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా పడతాయి. కనుక విద్యార్థులందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా 95% రిజర్వేషన్ ఇచ్చి అత్యధిక ఉద్యోగాలు స్థానికులకి దక్కేటట్టు చేసి ఎక్కడి ఖాళీ అక్కడే ఉండాలని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. మరి నాయకులందరూ కూడా వాటిపైన కూడా దృష్టి పెట్టి విద్యార్థులందరూ కూడా మరి చదువుకోవడంలో స్టడీ సెంటర్, ఎస్సీ స్టడీ సెంటర్ కానీ, బీసీ స్టడీ సెంటర్ కానీ, మరి అందరి ఓసీలో అనేక మంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా అందులో ఆ రిజర్వేషన్లో ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్స్కు తరఫీ చేయాలని చెప్పని మీ అందరు కోరుతూ మరి నూతన ఎన్నుకోబడిన కమిటీ మరి కొత్తగా యాక్ట్ వచ్చిన తర్వాత వచ్చిన కమిటీ. అంతకుముందు 1 ఇయర్ నుండి ఎక్స్టెన్షన్ ఉండే, ఇప్పుడు 2 సంవత్సరాల నుండి దాన్ని మళ్ళీ 3 సంవత్సరాలు చేయడం జరిగింది. కనుక మరి మీరు ప్రభుత్వ విధానాలను ముందుకు తీసుకెళ్తూ 2 ఇయర్స్ 2 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్తూ ఎవరైతే నిజాయితీగా నిబద్ధతగా పార్టీ కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతాడో నాయకుడు కనిపించినప్పుడు మాత్రమే కొందరు చేస్తారు. అట్లా పోకనే మనం అనుకుంటారు. అది కాదు, ఉన్నా లేకున్నా తల్లి లాంటి పార్టీని కాపాడడానికి, తెలంగాణ అభివృద్ధి భావాన్ని తీసుకుపోతున్నటువంటి పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ఎవరైతే పని చేస్తారో ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక మంచి స్థానం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. మరి ఆ దిశగా అందరూ కూడా కొందరు రాకపోవచ్చు
కొందరికి వచ్చి ఉండొచ్చు, డైరెక్టర్లు అందరూ సీనియర్ ఉండొచ్చు, రాలేకపోవచ్చు, కానీ అంతకన్నా నీకు పెద్ద వస్తుండొచ్చు. కానీ అప్పుడే తొందరపడకుండా బయటపడకుండా ఏదొచ్చినా రాకపోయినా నేను తెలంగాణ తెచ్చిన పార్టీ తెచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి పార్టీ కనుక అలాంటి పార్టీ ఉండడమే నాకు గర్వం అనేటట్లు మీరందరూ కూడా ముందుకు పోవాలని చెప్పని యాక్చువల్గా మీతో పాటు చాలాసేపు ఉండాల్సిందే, కానీ నేను గద్వాల పోయి మళ్ళీ అక్కడ వచ్చి అడ్డుగా తయారై మరి పార్టీ వెంట ఉండి అన్ని రంగాల్లో మీరు కాపాడుకోవాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఇస్తున్నాను. జై తెలంగాణ. మరి యూనివర్సిటీ గేమ్స్ లో రాష్ట్ర స్థాయి ప్లేయర్ గా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఈ కాంస్య పథకం సాధించడం మరి అఖిల్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంత్రి గారు కాంస్య పథకాన్ని బహుకరించి మరి అఖిల్ గారిని సన్మానిస్తున్నారు. వారికి అందరూ సన్మానిస్తూ ఇప్పుడు మంత్రివర్యులు సవితమ్మ గారికి, అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి పెద్దలు శ్రీకాంత్ గౌడ్ అన్న గారికి, వైస్ చైర్మన్ రామేశ్వరన్న గారికి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే అంటే మనం రైతు కుటుంబీకులుగా రైతులుగా మనము పంట వేసుకుంటే 3 గంటల కరెంటు కూడా 30 రోజులు వెయిట్ చేసిన దినాలు ఉన్నాయి. ఇప్పుడు కరెంటు పోతే ఒక చరిత్ర. మన రైతన్నులందరూ కూడా చాలా సుభిక్షంగా చేసుకోవాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు రైతు బీమా పథకాన్ని పెట్టి ఈ కుటుంబం రోడ్డున పడొద్దు, ఏదైనా సంభవించి రైతు మరణిస్తే ఆ రైతు కుటుంబం రోడ్డున పడొద్దు అని చెప్పి రైతు బీమా అనే పథకాన్ని దేశంలో ఏ రాష్ట్రంలో లేకుండా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. అలాగే మన రైతన్నలని అప్పులో ఊపిలో కురుక్కుపోకుండా రైతుకు సేవా కింద ప్రతి సంవత్సరం ఎకరాకు 2 విడతలుగా 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం కూడా చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే దేశంలో అది మన తెలంగాణ రాష్ట్రమే. ఇది మనం చాలా సంతోషించాల్సిన విషయం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మా చిన్న 11 పంచాయతీలు ఉన్న బంట్వారం మండలానికి దాదాపు ప్రతి సంవత్సరం 9 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇస్తున్న ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. అలాగే ఏ చిన్న ఆపద వచ్చినా కూడా ఏది ఉన్నా కూడా మన ఇక్కడ స్థానికంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటున్నారు. మనం అందరం కూడా పార్టీకి, మన ఎమ్మెల్యే గారికి, మన ప్రభుత్వానికి కూడా అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే మా మండలం చిన్న మండలం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు తాజా మాజీ చైర్మన్ మార్కెట్ కమిటీగా మల్లేశమన్న గారికి మా మండలానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా సభాముఖంగా మన డైనమిక్ ఎమ్మెల్యే గౌరవనీయులు ఆనందన్న గారికి ప్రత్యేకంగా మా మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా చిన్న మండలం మర్పల్లి మోహన్పేటతో కూడుకుంటే 11 పంచాయతీలు ఉన్న మండలానికి కూడా మాకు మార్కెట్ కమిటీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి చిన్న చూపు చూస్తుండే మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని గౌరవించిన ఆనందన్నకు మా మండలం తరఫున ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మన నాయకుడు, ప్రియతమ నాయకుడు, మన ఎమ్మెల్యే గారు అయినటువంటి డాక్టర్ మెత్కానంద్ గారికి, మరియు తెలంగాణ తల్లి మనకు రంగారెడ్డికి తల్లి, మన ఉమ్మల రంగారెడ్డికి తల్లి అయినటువంటి మన సబితమ్మకు, అందరికి అమ్మైనటువంటి సబితమ్మకు, మరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ అన్న గారికి, మరియు స్థానిక ఎంపీపీ గారి లలితా రమేష్ గారికి, మోహన్పేట ఎంపీపీ సంగీత వసంత వెంకట్ గారికి, మరియు లోకల్ ఎంపీటీసీ సంగీత వసంత్ గారికి, మరియు అందరికీ వేదిక మీద ఉన్న సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ముందున్న ఇంత ఎండ ఉన్నా కూడా అందరూ ఇంత కష్టంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెరాస పార్టీ కార్యకర్తలకు మరియు రైతులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా నా యొక్క నమస్కారం. జై తెలంగాణ. ముఖ్యమంత్రి
ముఖ్య అతిథులు ఎమ్మెల్యే సార్ గారికి హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా పెద్దలు మరి మన రాష్ట్ర ఉక్కు మహిళ తొలి హోంమంత్రి, తెలంగాణలో మొట్టమొదటి మహిళా మంత్రి మరి మేడం అమ్మ సవితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు డాక్టర్ మెతుకు ఆనందన్న గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన లైబ్రరీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ గారు, స్థానిక ఎంపీపీ లలితా రమేష్ గారు, మోమిన్పేట్ ఎంపీపీ వసంత వెంకట్ గారు, అదేవిధంగా మరి మర్పల్లి వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి గారు, స్థానిక ఎంపీటీసీ సంగీత గారు, వేదిక మీద ఉన్న మరి కోఆప్షన్ మెంబర్ వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి గారు, రైట్ బంద్ అధ్యక్షులు నాయబన్న గారు, అన్ని మండల పార్టీ అధ్యక్షులు అందరూ, రైట్ బంద్ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పేరు పేరున అధికారం మరి గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్దలు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం నిర్వహించుకోవడం. ఈరోజు చాలా విషయాలు పెద్దలందరూ చెప్పిండ్రు. నేను మన ప్రభుత్వ పథకాల గురించి టైం లేదు కాబట్టి రెండు విషయాలు సవినయంగా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం. అమ్మ, మా మండలంలో మరి మైనార్టీ పాపులేషన్ ఎక్కువ ఉంది. ఒక మైనార్టీ రెసిడెన్షియల్ స్కూలు, అదేవిధంగా బీసీ పాపులేషన్, మరి బీసీ రెసిడెన్షియల్ స్కూలు, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా లేదు కాబట్టి దయచేసి తమరు పెద్ద మనసుతోటి మా మండలానికి ఒక గురుకుల పాఠశాలలు ఇచ్చి, అదేవిధంగా మరి మా ఎంఆర్ ఆఫీస్ కూడా పూర్తిగా శిథిలావస్థలో ఉన్నది. ఎంఆర్ ఆఫీస్ కూడా మరి రోడ్లతో చాలా ఇబ్బంది ఉందమ్మా. చాలా సార్లు తమను వేడుకుంటున్నాం, దయచేసి
మీరు తప్పకుండా మా విషయాన్ని పరిగణలోకి తీసుకొని పెద్ద మనసుతోని మా సమస్యలకు తప్పకుండా పరిష్కారం చూపించాలని చెప్పి మిమ్మల్ని మండలం తరపున మరి వేడుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు మరి 3 సంవత్సరాల కాలంలో 30 సంవత్సరాల రాజకీయ నాయకులను మరిపించినటువంటి మన నాయకుడు ఎమ్మెల్యే గారు ఈరోజు వికారాబాద్ గలం తెలంగాణలో యాడ మీటింగ్ ఉన్నా మరి ఆనందన్న మాట్లాడండి, మీటింగ్ అయితే లేదు. మనందరం కూడా చూస్తున్నాం. 6 నెలల కింద ప్లీనరీ కావచ్చు, నిన్న జరిగిన ప్లీనరీ కావచ్చు, ఏ సమావేశం ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి, గౌరవ కేటీఆర్ గారి ఆశీస్సులతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యంగ్ ఎమ్మెల్యేలో దూసుకుపోతూ వికారాబాద్ పేరును రాష్ట్రంలోనే మారుమోగిపోయేసిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మార్కెట్ కంపెనీ మరింత అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని నూతన పాలక వర్గానికి తెలియజేసుకుంటూ వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సమయం తక్కువ ఉన్నది కాబట్టి పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధి ప్రదాత శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మేడం గారికి, అదేవిధంగా మీతో నేనంటూ ప్రజలతో మమేకమై ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ ప్రజల్లో కలిసిపోతున్న వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్న గారికి, వివిధ మండలాల నుంచి చేసినటువంటి ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, పార్టీ అధ్యక్షులకు, సర్పంచులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఈరోజు 2014 కన్నా ముందు ఇదే మార్కెట్కు అమ్మగారు 2-3 సార్లు ప్రమాణ స్వీకారానికి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ 2014 తర్వాత ఈ మార్కెట్ రూపురేఖలు ఏ విధంగా మారినాయి, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరిగింది, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎటువంటి అభివృద్ధి జరిగింది, రైతులకు అందరికీ ఇక్కడ ఉన్న అధికారులకు అనధికారులకు అందరికీ కూడా ఈరోజు మార్కెటే నిదర్శనం. కాబట్టి మనం అందరం కూడా ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నేను ఒకటి గర్వంగా చెప్పుకుంటున్నా, ఏంటంటే 14 ఏళ్ళు జెండా మోసి ఉద్యమంలో భాగస్వామినే కేసీఆర్తో పాటు ఉద్యమంలో మర్పల్లి గడ్డ మీద తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తిగా ఈరోజు సగర్వంగా నేను చెప్పుకోదలుచుకున్నా. ఎందుకంటే పదవులు వస్తాయి, కొన్నిసార్లు రాకపోవచ్చు, వస్తుండొచ్చు. కానీ నాకు ఒక సంతృప్తి అయితే ఏం మిగిలిందంటే నేను చేసిన పోరాటానికి ఫలితం వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ సుభిక్షంగా ఈరోజు రైతులు ఎటువంటి సాధక బాధకాలు లేకుండా ఈరోజు 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, ఇటువంటి కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో విధమైన ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే సగం కన్నా ఎక్కువ నిధులు ఈరోజు సంక్షేమ పథకాల కోసం ఈరోజు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రజలు అందుతున్నారంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతులు కానీ, ఆడపిల్లలు కానీ, ఆసరా పెన్షన్లు, అదేవిధంగా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చెప్తున్నారు. ఇంతకుముందు పెద్దలందరూ కూడా ఇంకా చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు. నేను 2 విషయాలు చెప్తా. ఏంటంటే భవిష్యత్తులో ఈరోజు ఏ అయితే పార్టీలు పాలించినాయో భారతదేశాన్ని, 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశాన్ని పాలించిన కాంగ్రెస్ 10 సంవత్సరాల నుంచి పాలిస్తున్న బీజేపీ గురించి 2 మాటలు చెప్పదలుచుకున్నా. స్వతంత్ర భారతదేశంలో ఈరోజు ఓటు హక్కు కల్పించిన అంబేద్కర్ మహాశయునికి ఈరోజు మనం అందరం చేతులెత్తి నమస్కరించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఆ రోజులల్లో ఒక తీర్మానం పార్లమెంట్లో చేసిరు. నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఏంటంటే 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న భూస్వాములకే ఓట్లని, లేకపోతే ఈ డిగ్రీ వరకు చదివిన విద్యార్థులకు, చదివినోళ్ళకు, జమీందారులకు ఓట్లని ఒక తీర్మానం ప్రవేశపెడితే ఆ రోజు అంబేద్కర్ గారు ఏం చేసిరంటే నా అట్టడుగు జాతి బీసీ మైనార్టీ వర్గాలు ఏ అయితే ఉంటాయో ఓటకు లేకుంటే నా వర్గాలను ఎవరు పట్టించుకోరనే ఉద్దేశంతో ఆ రోజు అంబేద్కర్ గారు కొట్లాడి ఈరోజు మనందరికీ ఓటకు కల్పించి ఇక్కడ కూర్చునే స్థానాన్ని, ఈ రిజర్వేషన్లను కూడా ఈరోజు అంబేద్కర్ ద్వారా ఈరోజు కేసీఆర్ మరో అంబేద్కర్తో పోల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ 15-20 సంవత్సరాల క్రితం ఎప్పుడు కూడా మార్కెట్ కమిటీలలో, పాలక వర్గాలలో రిజర్వేషన్లు లేకుండే. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత అందరికీ సమాన హక్కులు ఉండాలనే ఉద్దేశంతో బీసీ మైనార్టీలకు, ఎస్సీలకు అందరికీ కూడా ఈరోజు ఈ యొక్క రిజర్వేషన్లు కల్పించి ఈరోజు నాకు కానీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ గారికి కేసీఆర్ గారి దయతోని, ఎమ్మెల్యే గారి దయతోని ఈ పదవులు వచ్చినాయని నేను సగర్వంగా చెప్తూ, అదేవిధంగా ఇంకొక 2 ముచ్చట్లు చెప్తా.
రేపు భవిష్యత్తులో బీజేపీ పార్టీ మేము అధికారంలోకి వస్తామని అని చెప్తున్నది. మీరు అందరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పిదారి బీజేపీ ప్రభుత్వం గిట్ట అధికారంలోకి వస్తే మనకు ఎక్కడికి హాస్పిటల్ ఉన్నాయి. మనం ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు హైదరాబాద్ అమ్మగారు కూడా పోయారు. 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ నలుమూలల. ఎందుకంటే ఉస్మానియా పోవాలన్నా, ఇంకెక్కడన్నా గాంధీకి పోవాలన్నా దూరం నుంచి వచ్చే ప్రజలకు అక్కడ ఆదిలాబాద్ కానీ ఇక్కడ రంగారెడ్డి చివరి భాగాన ఉన్న ప్రజలకు చాలా ఇబ్బంది అవుతున్నదని నలుమూలల 4 హాస్పిటల్. మనకు కూడా రంగారెడ్డి జిల్లాలో ఎల్బీనగర్లో ఒక హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. ఈ నిర్మించిన హాస్పిటళ్లను రేపు వాళ్ళు బీజేపీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క పూజ కార్యక్రమాలతో కానీ, లేకుంటే పతాంజలి యోగా బాబా రామ్దేవ్ ఉన్నాడు కదా, రామ్దేవ్ బాబాకో లేకపోతే ఇంకోరికి అప్పగించి మనకు రేపు ఏం చేస్తారంటే మీరు గోపేడ తినండి, ఆవు పేడతో మందులు తగ్గిపోతాయి, ఆ గోమూత్రం తాగితే అన్ని రోగాలు తగ్గుతాయి అనే పరిస్థితికి రేపు బీజేపీ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మత వైషమ్యాలను రేపు రెచ్చగొట్టి మతాల మధ్యలో చిచ్చు పెట్టి అన్నదమ్ముల్లాగా కలిసి బతుకుతున్న తెలంగాణలో ఈరోజు విద్వేషాలు రగిలించి బీజేపీ పార్టీ పద్మంపు గడుపుకోవాలనే ఆకాంక్షతో ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేరు, బీజేపీ పార్టీకి క్యాడర్ లేదు. కాబట్టి మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎన్నో కార్యక్రమాలు ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నాడు. ప్రతి కార్యకర్తగా గుర్తుంచుకోవాలి. పార్టీ కోసం పనిచేసి పార్టీనే నిలబెట్టాలి అనుకున్న ప్రతి కార్యకర్తకు అవకాశం వస్తుంది. కాబట్టి ఎంట ముందు అందరికి వస్తే అవకాశాలు కొన్నిసార్లు కొన్ని తప్పుదాల వల్ల తప్పిపోతుండొచ్చు, కానీ అందరికీ తప్పకుండా అవకాశం వస్తుంది. కాబట్టి ప్రతి కార్యకర్త రాబో కాలం చాలా క్లిష్టమైన కాలం. కాబట్టి రేపు ఎన్నికల్లో మళ్ళీ మనము ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్న ఎన్నికలను ఎదుర్కోవాల్సిన 6 నెలలకో సంవత్సరంతో ఎన్నికలు వస్తాయి. కాబట్టి ఆ ఎన్నికలను ఎదుర్కోవాలంటే ప్రతి కార్యకర్త ఒక సైనికుడై ఈరోజు ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని గడపకు తీసుకొని పోయి అత్యధిక మెజార్టీతో, గతంలో కన్నా అత్యధిక మెజార్టీతో ఈరోజు మళ్ళా మన ఆనందన్న గారిని గెలిపించి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడానికి మనం అందరం శాయశక్తులా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మరియు జిల్లా మంత్రి గారికి నా హృదయపూర్వక పాలక బృందాన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ మరియు ఇక్కడ విద్యాశాఖ మంత్రులు శ్రీమతి సబితా ఇంద్రెడ్డి గారికి, మరి ఇంతకుముందే వెళ్ళిపోయిన మా అన్న పెద్దలు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్ గారు అన్న గారికి, మరి యంగ్ డైనామిక్ లీడర్ వికారాబాద్ శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులైనటువంటి డాక్టర్ ఆనంద్ సార్ గారికి, మా పెద్దలు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్న మురళీగౌడ్ గారికి, మళ్ళా జిల్లా మార్కెట్ కమిటీ అధికారి శ్రీ సారంగ పాండే గారికి, మరి మర్పల్లి ఎంపీపీ గారికి లతా రమేష్ గారికి, మోన్పేట ఎంపీపీ మన వసంత వెంకట్ గారికి, మరియు వివిధ మండలాల నుంచి వచ్చిన ఎంపీపీలు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పిఎస్ఎస్ చైర్మన్లు, పిఎస్ఎస్ డైరెక్టర్లు, వైస్ చైర్మన్లు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, ఎంపీటీసీల ఫోరం, అదేవిధంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, రైతులకు సరియైన సమయంలో ఎరువులు, విత్తనాలు అన్ని అందుబాటులో ఉంచామని, రైతులు పండించిన ధాన్యాన్ని మార్కెట్ యార్డ్కి తరలించేందుకు కృషి చేస్తామని, మరియు మార్కెట్ యార్డ్కి వచ్చిన రైతన్నలకి అందరికీ సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తామని, మరియు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు రైతులకు అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టారు. అందులో భాగంగానే ప్రతి రైతుకు ఎకరానికి 10,000 చొప్పున పెట్టుబడి సహాయకం కింద 2 దఫాలుగా ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మనకు రైతులకు అందిస్తున్నారు. అందులో అదేవిధంగా మిషన్ కాంగ్రెస్ ద్వారా చెరువులు నింపి రైతులకు సాగునీరు అందిస్తున్నారు. నాణ్యమైన ఉచిత కరెంటు మనకు అందిస్తున్నారు. రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు సిలేసియా చనిపోయిన వారంలోనే మన ఇంటికి పంపిస్తున్నారు. అదేవిధంగా గొర్రెల పంపిణీ కార్యక్రమం ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు ఇంతకుముందు మన ఏదైతే వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనదని నిర్ణయించిందో, మన రాష్ట్ర గౌరవ కేసీఆర్ గారు రైతులందరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులందరినీ ఆదుకున్నారు. నాపై నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు డాక్టర్ ఆనంద్ సార్ గారికి, మరి గౌరవనీయులు జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, ఇక్కడ వచ్చిన పార్టీ పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఆనంద్ సార్. ఎందుకంటే రాష్ట్రంలో చాలామందిని ముఖ్య నాయకులను, ఒక ముఖ్యమంత్రిని, మంత్రులను, చాలామంది యూనివర్సిటీ నాయకులను, విద్యార్థి పోరాటాల్లో పనిచేసిన చాలామంది నాయకులను తయారు చేసినటువంటి గడ్డ ఈ మర్పల్లి గడ్డ.
ఇక్కడ నిజంగా కూడా వేదిక మీద ఉన్న వాళ్ళకు ఈ మినరల్ వాటర్ బాటిళ్ళ కంటే అక్కడ మర్పల్లిలో ఉన్న నీళ్ళు తాపితే కొంచెం నాయకత్వ లక్షణాలు అందరికి వస్తుండేనేమో. ఇంత మంచి నేలకు ఈరోజు ప్రశాంతవాతంలో ఆహ్వానించిన అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, పదవులు అందరికి వస్తాయి, కష్టపడ్డ వాళ్ళందరూ కూడా పదవులు వస్తాయి, అదృష్టం కలిసి వస్తే కూడా పదవులు వస్తాయి. కానీ పదవులకు సరి అయిన న్యాయం చేయకపోతే అది మనకు తప్పు అవుతుంది. అయితే కేవలం 2 నిమిషాలు అన్నారు, ఆనందాన్ని ఆదర్శంగా తీసు ఊళ్ళో ఇంతకుముందు పెద్ద ర్యాలీ తీశారు, ఇప్పుడు సుమారుగా 2,500-3 వేల మందితోని. అట్లా ఈ ఎండాకాలం సెలవులలో సాయంత్రం పూట గేట్ కాడికి వెళ్ళి ఎండ బండి మీద ఒక ఆయనని పెద్ద ర్యాలీ తీసుకొని వస్తున్నారు, డప్పులు బ్యాండ్లు డ్యాన్సులు చేసుకుంటూ తీసుకొని వస్తున్నారు. ఊళ్ళోకి తీసుకొని వస్తుంటే ఎందుకో తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి ఒక ఆయన అదే హైదరాబాద్ నుండి వచ్చిన ఆయన అడిగాడు. లేదా మనూరు ఆయనే వచ్చిండు, ఆ సినిమాలలో యాక్టింగ్ చేసిందండి నా, కాబట్టి నాకు సన్మానం చేస్తున్నారు, దానికోసం అడిగి ఊరేగింపు తీసుకొని వస్తున్నారని చెప్పారు. ఆ ఊరేగింపు వచ్చింది, ఇట్లా స్టేజ్ మీదకి వచ్చిన అందరూ శాల్వాలు దండలు వేసుకుంటే అక్కడ కూర్చున్న హైదరాబాద్ నుండి ఇంకో ఆయన వచ్చిన ఆయనకు ఒక అనుమానం స్టార్ట్ అయింది. ఏ సినిమాలో నటించింది ఆయన అంటే, గండికోట రహస్యం సినిమాలో ఈయన నటించాడు కాబట్టి ఈయనకు సన్మానం చేస్తున్నామని చెప్పారు. అయితే నేను గాంధీ ఉంటే ఆ సినిమా టాకీస్ దగ్గరనే అవుతుండే నాకు. ఆ గండికోట రహస్యం సినిమా నేను 50 సార్లు చూసినా మన ఊరోడు ఉంటే నేను గుర్తుపట్టకుంటున్నా, ఒక్కసారి కూడా కనిపించలేదని చెప్పిండు ఆయన. ఒక్కసారి 50 సార్లు చూసినా ఒక్కసారి కూడా ఈయన కనిపించలేదు. మరి ఎట్లా సన్మానం చేస్తుండ్రు ఆయన? ఇక వచ్చం తట్టుకోలేక ఆయన ఏం చేసిందంటే వేదిక మీదకి వచ్చి మైక్ తీసుకొని అడిగాడు, అన్న ఏమనుకోకపోతే చెప్పే, నేను 50 సార్లు చూసినా ఒక్కసారి కూడా నువ్వు ఆ సినిమాలో కనిపించలేవు, ఏ పాత్రలు ఉంటివి అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పిండు, ఆ గండికోట రాసిన సినిమాలో కోటకోట మీద అందరూ సైనికులు ఉన్నారు, ఆ కోటకోట చుట్టూ కందకం ఉన్నది, ఆ కందకంలో పైకి వెళ్ళి సైనికుడు గోనె సంచులలో నింపి ఆ కందకంలో పడేసిండ్రు, ఆ ఒక సంచిలో నేను కూడా ఉన్నా అని చెప్పిండంట ఆయన. అట్లా పదవులు ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ ఎంటిటీ పూర్తి చేసుకోకుండా వాళ్ళు హీరోలుగా మిగలకపోతే జీరోలుగా తయారవుతారు. కాబట్టి ఈరోజు పాలక మండలి సభ్యులు కానీ, అదృష్టం ఏంటంటే ఇక్కడ జెడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, కోఆప్షన్ మెంబర్ కానీ, వైస్ ఎంపీపీ కానీ, పార్టీ ప్రెసిడెంట్ కానీ, ఇట్లా తీసుకుంటే వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా 4 పదుల లోపలనే ఉన్నారు, అందరు యువకులు ఉన్నారు. మీకు అందరికీ సారథ్యం వహిస్తున్నటువంటి ఆనంద గారు కూడా యువకులే. కాబట్టి ఈ మార్కెట్ కమిటీతో పాటు నియోజకవర్గాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు పెద్దలు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా ఇంతకుముందే వచ్చి గద్వాల లోపల వేరే కార్యక్రమం ఉంది అని చెప్పి ఇప్పుడే వెళ్ళినటువంటి గౌరవనీయులు ఎక్సైజ్ శాఖ మాత్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, ఈరోజు పెళ్ళికొడుకు మన శ్రీకాంత్ గౌడ్ గారు, అట్లాగే రామేశ్వర్ గారు వైస్ చైర్మన్ ఏమో శ్రీకాంత్ గౌడు, ప్రమాణం స్వీకారం చేసినటువంటి మిగిలిన డైరెక్టర్లు, వేదిక మీద ఉన్నటువంటి అందరు పెద్దలు, లైబ్రరీ చైర్మన్ మురళి గారు, ఇంకా పేర్లు చెప్పాలంటే చాలామంది ఉన్నారు. కాబట్టి చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత మర్పల్లి లోపల ఒక మంచి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఎండ ఉంటే కూడా మీరందరూ అంత దూరంలో వచ్చి మంత్రి గారి గురించి, మన గురించి, ఇద్దరు మంత్రుల గురించి ఎండలో కూడా ఇక్కడ దాకా వెయిట్ చేసినందుకు పేరున మా నాయకులకు కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మంచి ర్యాలీ చాలా బ్రహ్మాండంగా చేసిండ్రు. అయితే ఇందాక మన లైబ్రరీ చైర్మన్ గారు చెప్పినట్టు నువ్వు ఏ పదవిలో ఉన్నావు అనేటటువంటిది మాత్రం ముఖ్యం కాదు. నేను ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది పథకాల గురించి ఏం చెప్పా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాయకులే ఉన్నారు, టీఆర్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ పథకం ఇట్లా, ఈ పథకం అట్లా అని చెప్పుడు అవసరం లేదు. ఎందుకంటే మీరే గ్రామాలలో వేరే వాళ్ళకు చెప్పేటటువంటి స్థాయిలో ఉన్నారు. కాబట్టి మీకు పథకాల గురించి చెప్పడం అవసరం లేదు. మీకు చెప్పేదలుచుకున్నది నేనేంటంటే, ఇందాక మన వాళ్ళు వైస్ చైర్మన్ గారు చెప్పారు, ఇంకా చాలామంది చెప్పినట్టు అవకాశాలు అందరికీ వస్తాయి, కానీ ఒక్కటేసారి రావు. ఈ మాట అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. అయ్యో నేను ఇన్ని రోజుల నుంచి ఉన్నా, నాకు అవకాశం రాలేదే అనేటటువంటి బాధ ఎవరు పడకూడదు. కష్టపడి పని చేసేటటువంటి వ్యక్తులను ఖచ్చితంగా గుర్తిస్తాం, వాళ్ళకు తగు న్యాయం చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి, గౌరవ కేటీఆర్ గారి ఆశీస్సులతోటి, గౌరవ మన మంత్రి గారి ఆశీస్సులతోటి
అందరికీ కూడా తగు న్యాయం చేస్తామనేటటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక పదవిలో ఉన్నప్పుడు ఇప్పుడు మొన్ననే తన పదవిని పూర్తి చేసుకున్నటువంటి మన మల్లేశం ఉన్నారు. మల్లేష్ కాలం లోపల ఏమైంది అంటే కొత్తది ఒకటి ఓపెన్ చేసినాము ఆఫీసు అనేటటువంటిది ఒకటి గుర్తుంటుంది. ఆయన కాలం లోపలే పూర్తి చేసుకోవడం జరిగింది. అట్లా ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాన్ని కూడా నేను కోరేది ఏంటంటే శ్రీకాంత్ గౌడ్ గారిని వాళ్ళ పాలక వర్గాన్ని మీ దాంట్లో కూడా వీళ్ళ కాలంలో ఈ కార్యక్రమం చేసిండ్రు, ఈ మంచి పని చేసిండ్రు, రైతులకు ఉపయోగపడేటట్లు ఇది చేసిండ్రు అనేటటువంటిది ఒకటి ఉండాలి. నిన్ననే మీరు చూసి ఉంటారు, వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, పేపర్లలో చూసి ఉంటారు. వికారాబాద్ మార్కెట్ చైర్మన్ గారి ఆధ్వర్యం లోపల ఉచిత వైద్య శిబిరం పెట్టడం జరిగింది. అక్కడ వికారాబాద్ మార్కెట్లో నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా అటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా వికారాబాద్ మార్కెట్ లోపల చేయలేదు. అట్లా ఏదైనా వినూత్నంగా చేస్తే గుర్తుంటుంది, కానీ మందలో ఒకరిలాగా ఉంటే మాత్రం గుర్తుండదు. నువ్వు 100లో ఒకరిలాగా ఉండాలనేది మాత్రం మీకు తెలియజేస్తా ఉన్నా. నువ్వు ఏ పదవిలో ఉండొచ్చు, నువ్వు కార్యకర్తవు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏ పదవిలో ఉన్నా కానీ ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా మీరు పనిచేస్తే ఖచ్చితంగా అందరి మన్ననలు, దేవుడి ఆశీస్సులు మీకు అందరికీ ఉంటాయని చెప్పి మనందరికీ దైవ సమానులైనటువంటి కేసీఆర్ గారి ఆశీస్సులు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమం చేసిండ్రు. ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి మర్పల్లి నాయకులకు అందరికీ, మోమిన్పేట నాయకులకు, బంట్వారం నాయకులకు అందరికీ కూడా పేరు పేరు నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి శ్రీకాంత్ గౌడ్కి, రామేశ్వర్కి, వాళ్ళ టీముకి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. నాయకులు నిరంతరం మీ మధ్యలో ఉంటూ మీ అభిమానాన్ని చూరగొన్న ఆ మైకిస్తామా గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న గౌరవ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళి గారికి, ఇప్పుడే మన మధ్యలో మనతో మాట్లాడి వెళ్ళిన గౌరవ మంత్రివర్యులు, ఉద్యమంలో తన పాత్ర పోషించి ఉద్యమ కాలంలో తర్వాత కూడా ముఖ్యమంత్రి గారితో పనిచేస్తున్న గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీకి సంబంధించిన నాయకులందరికీ, అదేవిధంగా ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్గా పదవి బాధ్యత చేపట్టిన శ్రీకాంత్ గౌడ్ గారికి, వైస్ చైర్మన్గా ఉన్న రామేశ్వర్ గారికి, వేదిక మీద అందరూ ఉన్నారు అన్ని మండలాలకు సంబంధించిన నాయకులకు అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున ఉన్నారంటే ఈ 3 మండలాలకు సంబంధించిన వాళ్ళను నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారి మీద మీకున్న నమ్మకాన్ని ఇక్కడ తెలియజేస్తుందని మాత్రం తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరికీ అభినందిస్తూ చాలా పెద్ద ఎత్తున ర్యాలీతో ఎర్ర టెండర్ని కూడా లెక్క చేయకుండా అక్కడ నుండి ఇక్కడ వరకు స్వాగతం పలికిన మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను, పేరు పేరున కూడా చాలా సంతోషం. చాలాసార్లు ఈ మార్కెట్కి ప్రమాణ స్వీకారం చేస్తున్న చాలాసార్లు వచ్చాను, కానీ ఈరోజు చూసినంత జనాన్ని ఇంత పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో చేసుకున్నది మొదటిసారి అని మాత్రం నేను అనుకుంటా ఉన్నాను. సో శ్రీకాంత్, అదేవిధంగా రామేశ్వర్ గారు, వాళ్ళ టీం అంత డైరెక్టర్స్ అందరికీ కూడా తప్పకుండా ఈ రైతన్నలందరికీ అండగా ఉండే ప్రయత్నం చేయండి. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఒక రైతు ప్రభుత్వంగా పనిచేస్తూ ఉంది. వారు తీసుకున్న అన్ని కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి చేర్చే కార్యక్రమాన్ని తప్పకుండా చేయండి అని కూడా మరొకసారి వాళ్ళకి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, నేను కానీ గౌరవ శాసనసభ్యులు కానీ నిరంతరం మీతో అండగా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ, గౌరవ ఎంపీ గారు కూడా రావాలనుకున్న వారికి నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి వాళ్ళది ఒక ప్రోగ్రాం ఉంటే రాలేకపోయినారు. వారి తరఫున కూడా మీకు అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మీకు అందరికీ కూడా ముఖ్యంగా మన మర్పల్లి మండలికి సంబంధించి ఇంతకుముందు మురళి చెప్పినట్టు చాలా రాజకీయ ప్రాధాన్యత ఉంటుంది. మొదటికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చెన్నారెడ్డి గారు తప్పకుండా గుర్తుకొస్తారు. కాబట్టి మీకు అందరికీ కూడా తప్పకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరిగేటట్టు మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా రైతు అనేవాడికి అన్ని రకాలుగా అండగా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు అదే ఆలోచిస్తూ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చిన్నారు. ఇంతకుముందే ఒక మంచి పాట విన్నాం, ప్రతి దాంట్లో ఒక అడుగులో రైతన్నకి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అండగా ఉన్నారు కేసీఆర్ గారు అనేది నేను చెప్పక్కర్లేదు, ఇక్కడ ఉన్న మనందరికీ తెలుసు. గతంలో 4 గంటల కరెంట్ ఉంటే ఎక్కువ అనుకునే వాళ్ళం. ఒక మడి వారితే ఆ మడి ఎండిపోయేతలకి మళ్ళీ అదే మడి వారబెట్టాల్సిన అవసరం వచ్చేది. ట్రాన్స్ఫర్లు కాలిపోతూ ఉండేది. పవర్ సరిగ్గా ఉండక రైతులకు అంత ఇబ్బంది ఉన్న పరిస్థితులలో నుండి
ఈరోజు తెలంగాణ సాధించిన తర్వాత సాధించిన తెలంగాణలో ఎట్లుందనేది ఈ తెలంగాణలో ఉన్న ప్రతి రైతన్న కూడా చెప్పే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ, ఎందుకంటే ఈరోజు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, మంచి విత్తనాలు, నకిలీ విత్తనాలు లేకుండా ఎరువులు అందుబాటులో పెట్టి పండిన పంటను కొంటూ ప్రతి ఒక్క దానికి నేనున్నాను ఒక భరోసా రైతుకు వెన్నెముకలాగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. సరే, ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో గతంలోకి ఇప్పటికీ ఏ విధంగా దిగుబడి పెరిగింది, ఏ విధంగా రైతుకు అధికారులు అండగా ఉంటున్నారో, నిరంతరం ఏ విధంగా ప్రభుత్వం నుండి సలహాలు ఇస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బడ్జెట్తో లెక్క లేకుండా రైతుకు ఏ కష్టం ఉన్నా నేనున్నాననే ఆలోచన ఈరోజు ముఖ్యమంత్రి గారు కల్పించున్నారు. సో వారందరికీ కూడా మనందరం కూడా రైతునే కాదు, తెలంగాణలో అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటూ, మీ ఎమ్మెల్యే గారికి అండగా ఉంటూ ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసుకుందామని కోరుకుంటూ, ఒకటి మన రంగారెడ్డి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రతిసారి మేము అడుగుతున్నాం. మీ అందరి ఆలోచన కూడా అది, ఒక కేసీఆర్ గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుందన్న నమ్మకం, విశ్వాసం మనందరికీ ఉంది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఏదైతే కట్టున్నారో, ప్రపంచంలోనే అతి ఎత్తైన లిఫ్ట్, ఒక నదిని వెనక్కి నడిపించిన నాయకుడుగా నిజంగానే ముఖ్యమంత్రి గారు చరిత్రలో నిలిచిపోయినారు. ఈరోజు ప్రపంచంలో అతి ఎత్తైన లిఫ్ట్ ఎక్కడుందని గూగుల్లో వెళ్ళి సర్చ్ చేస్తే తెలంగాణలో ఉందని స్పష్టంగా చెప్తున్నప్పుడు గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. అంత పెద్ద ప్రాజెక్ట్ పెట్టిన ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల్లో పూర్తి చేసి రైతులకు నీరందించిన గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డి ఒక్కటి పూర్తి చేస్తే నా కళ నెరవేరుతుందని చెప్తా ఉంటారు. ఆ పాలమూరు రంగారెడ్డి తొందరగా పూర్తి చేయడానికి ఎన్నో విచ్ఛిన్నకర శక్తులు అడ్డుకట్ట వేస్తా ఉన్నా దాని దృఢ సంకల్పంతో పూర్తి చేయాలనే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. వారికి ఆ విధంగా శక్తిని ఇవ్వాలని, మనమందరం కూడా వారికి అండగా ఉందామని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా పేరుపైన కోరుకుంటూ, ఎందుకంటే ఈరోజు ఒక 2 విషయాలు ఆలోచించాలి. మీరు ముఖ్యమంత్రి గారేమో రైతులకు ఏది కావాలన్నా నేనున్నాను ప్రయత్నంతో అండగా ఉంటా ఉన్నారు. చిన్న ఉదాహరణ, నిన్నగాక మొన్న కేంద్రం కొనాల్సిన వరి కేంద్రం కొనకపోతే ఎన్ని డబ్బులు ఖర్చు అయినా నేను కొంటానని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆపద్బందులాగా రైతన్నలకు అండగా ఉన్నారు. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మాటలు మాట్లాడతారు కానీ ఒక్క పని చక్కగా చేయలేకుండా బీజేపీ కేంద్రంలో ఉంది. ఈరోజు మనకు ఎరువులు వాడుతూ ఉంటాం. ఎరువులు వాడుతున్న రైతన్నలకి ఎరువుల మీద సబ్సిడీ ఎత్తేయడం వల్ల ఎరువుల ధరలు పెరిగి రైతులు ఎంత ఇబ్బంది పడతారన్నది ఒకసారి ఆలోచించాలి. దాంతోపాటు మనం ఉపాధి హామీ పథకం ద్వారా చాలామంది రైతు కూలీలు పనిచేసుకునే వాళ్ళు, దానికి సంబంధించి కూడా ఈరోజు నిధులు తక్కువ చేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తూ రోడ్లెంబడి మాట్లాడుతున్న బీజేపీ నాయకులారా, నిజంగా మీకు ఈ ప్రాంతం మీద, తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే మీ మోడీ దగ్గరికి వెళ్ళి ఈరోజు తగ్గించిన సబ్సిడీని ఈరోజు మళ్ళీ పునరుద్ధరించాలని, ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని ఏవైతే నిధులు తగ్గించారో వాటన్నింటినీ పెంచే దిశగా ప్రయత్నం చేసి వచ్చి ఇక్కడ మాట్లాడాలని మరొకసారి మనవి చేసుకుంటూ, ఇక్కడికున్న మీ అందరికి ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది. మరొకసారి మీకు అందరికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతానికి సంబంధించి మీ శాసనసభ్యులతో పాటు మేము ఉంటామని తెలియజేసుకుంటూ, శ్రీకాంత్ గౌడ్ గారికి, రామేశ్వర్ గారికి, వారి టీంకి అభినందిస్తూ, ఆనంద్ గారు చెప్పినట్టు మార్కెట్కి వచ్చిన వాళ్ళు ఈ కమిటీ ఎట్లా పనిచేస్తుంది అనేది మార్కెట్కి వచ్చిన రైతులు కానీ, మార్కెట్కి వచ్చిన వ్యాపారవేత్తలకు కానీ వాళ్ళకి సంబంధించి కోఆర్డినేట్ చేసుకుంటూ రైతుకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకున్నప్పుడు మాత్రమే మార్కెట్ కమిటీకి సంబంధించిన చైర్మన్కి సార్థకత ఏర్పడుతుందని కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మార్కెట్ అనగానే అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన పదవి అనుకొని ఇస్తూ పోతూ ఉండేవాళ్ళు గతంలో, కానీ ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి పదవి దక్కాలనే ఉద్దేశంతో చరిత్రలో మొదటిసారి మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్ తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ విధంగా తీసుకొచ్చున్నారు కాబట్టి ఖచ్చితంగా అందరికీ కూడా ఈ అవకాశం దక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని కాపాడుకుంటూ, ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారి నాయకత్వమే శ్రీరామ రక్ష. అలాంటి ముఖ్యమంత్రి గారి వెన్నంటుండి ఉండాల్సిన బాధ్యత మనందరికీ ఉందని మరొకసారి ఇక్కడికి వచ్చిన మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మనస్ఫూర్తిగా అభినందిస్తూ, భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గర కావాలని ఇటు చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని, ఇక మీ ఎమ్మెల్యే గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నిరంతరం మీ ఎమ్మెల్యే గారు ప్రజల మధ్యలో ఉంటూ మీతో మీ ఎమ్మెల్యేని
చాలా ఉదయం 5 గంటలకు ఫోన్ చేస్తేనే నేను వెళ్ళిపోయిన మేడం ఊర్లలో ఉన్నా అంటూ ఉంటాడు. 7 గంటలకు ఫోన్ చేసినా నేను ఊర్లో ఉన్నా, రచ్చబండ కాడ కూర్చున్నా మేడం అని అంటారు. బట్ ఈరోజు నిజంగానే గ్రామీణ ప్రాంతాల్లో కింది స్థాయి వరకు వెళ్ళి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ గల్లీ గల్లీ ఇంటింటికి గడప గడప దొక్కుతున్న మీ ఎమ్మెల్యే గారి వెన్నంటి కూడా మీరు ఉండండి అని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన బృందం ఎమ్మెల్యే గారికి మన రాష్ట్ర మన వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ సభ్యులు మరి మెక్కు ఆనంద్ గారు నూతనంగా ఎన్నికైనటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ వాళ్ళ బృందానికి సన్మాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి సన్మాన కార్యక్రమాన్ని ముఖ్యంగా సన్మానం చేస్తూ ఉన్నారు. డైరెక్టర్స్కి నూతనంగా ఎన్నికైనటువంటి లేదు. మరి ఈరోజు మొత్తం కూడా ఈ కన్నుల పండుగగా సన్మాన కార్యక్రమం జరుగుతున్నా ఉన్నది. మరి సభా ప్రాంగణంలో